ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. రేపు పండగ ఈ నేపథ్యంలో కొత్తపేట్ హైదరాబాద్ లో కూడా ఈ వాతావరణమే కనిపిస్తోందంటున్నారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి కిరణ్, ఎట్లాంటి వాతావరణం ఉంది? కొనుగోలుకి ఎలాంటి విగ్రహాలు కొనుగోలు చేయడానికి భక్తులు ఆసక్తి చూపిస్తున్నారంటే ఏం చెప్తారు? సనుశ్రీ, తెలంగాణ స్టేట్లోనే అత్యంత భారీ విగ్రహం ఏదంటే ఖైరతాబాద్ గణనాథుడు చెప్తాడు 70 అడుగులు. సో ఆ తర్వాత తెలంగాణ స్టేట్లోనే అత్యంత భారీ విగ్రహం ఎక్కడుందని మనం చూస్తే కొత్తపేటలో మనకు దర్శనం ఇస్తుంది. అయితే కొత్తపేటలో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా 54 అడుగులతో మట్టి గణేశుడిని ప్రతిష్ఠించారు. 18 ఏళ్ళుగా కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు మట్టి గణేశుడిని ఈసారి పెట్టారు. సో ఈ విగ్రహ విశిష్టలు ఏంటి మనతో పాటు మాట్లాడడానికి ఈ ఆర్గనైజర్స్ ఉన్నారు. తిరంగా యూత్ అసోసియేషన్ అని చెప్పి ఇక్కడ 18 ఏళ్ళ నుంచి పెడుతున్నారు. సో చెప్పండి, 54 అడుగులు తెలంగాణలోనే అత్యంత భారీ విగ్రహం అని చెప్తున్నారు, రెండో పెద్ద విగ్రహం అని చెప్తున్నారు. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. తెలంగాణలోనూ రెండో అతిపెద్ద విగ్రహం, కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ. మనం ఎక్కడ కూడా ఐరన్ కానీ ఏది కానీ వాడలేదు. కంప్లీట్ కట్టెలు, వరిగడ్డి, చెరువు మట్టి, కలకత్తా నుంచి వచ్చే హుగ్లీ నది మట్టితోని కంప్లీట్గా చేసాము. ఇంకోటి కలర్స్ కూడా మనం కంప్లీట్గా వాటర్ కలర్స్ వాడినాము. విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లో కూడా నిమజ్జనం కంప్లీట్ అయిపోతుంది. మన దగ్గర ఏంటంటే ఖైరతాబాద్లో మనం చూస్తాం అత్యంత భారీ వినాయకుడిని చూడడానికి వేల మంది వస్తుంటారు. సో ఇక్కడికి ఎంతమంది వస్తుంటారు ఎవ్రీ ఇయర్? చాలా మంది వస్తారని ఇక్కడికి కూడా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ డైలీ ఒక 10,000 to 15,000 మెంబర్స్ డైలీ విజిటర్స్ ఉంటారు. ఇంకోటి డైలీ నిత్య అన్నదానం కూడా ఉంటుంది ఇక్కడ. హోమం, డైలీ నిత్య హోమం కూడా నడుస్తుంది ఇక్కడ. అలాగే ఈసారి గణేశుడు స్పెషల్ ఏంటి? 54 అడుగులు మట్టి వినాయకుడు అంటున్నారు. ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు? కాలభైరవం రూపంలో మనకు వినాయకుడు అనేది తయారవుతుంది. కాలభైరవం రూపం ప్రతిసారి ఎలా ఉండబోతుంది? ప్రతిసారి అంటే అన్న పోయినసారి మనకు వెంకటేశ్వర రూపం, అటు పోయినసారి రాముని రూపం అన్ని ఒక్కొక్క దాంట్లో. భారీ వినాయకుడు నిమజ్జనం ఎక్కడ చేస్తారు ఎవ్రీ ఇయర్? అంటే ఈసారి 54 అడుగులు కదా, ఎక్కడ ఉంటుంది అన్న? మనకు ప్రతిసారి మనం తయారు చేయించేది ఇక్కడనే, నిమజ్జనం చేసేది కూడా ఇక్కడనే అన్న. ఇక్కడనే రైట్, చూస్తున్నాం కదా కొత్తపేటలోని మోహన్ నగర్లో ఇది ప్రతిష్ఠించారు. దాదాపు 54 అడుగులు ఉంటుందని చెప్తున్నారు. సో పూర్తిగా కూడా ఎకో ఫ్రెండ్లీగా, అంటే మట్టితో తయారు చేసినటువంటి విగ్రహం. అయితే నిమజ్జనం రోజు ఇక్కడే వాటర్ అయితే ఫైర్ ఇంజిన్కి సంబంధించిన ఆ యంత్రాలు ఏవైతే ఉంటాయో వాటర్ సహాయంతో ఇక్కడే ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం కూడా చేస్తారు. సో దీన్ని చూడడానికి ప్రతిరోజు కూడా దాదాపు 5,000 నుంచి 6,000 మంది వరకు భక్తులు కూడా వస్తుంటారు. సో ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం కూడా పెడుతుంటారని చెప్తున్నారు. సో పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా అయితే ఉన్నటువంటి ప్రతిష్ఠించినటువంటి విగ్రహాన్ని కూడా చూస్తున్నాం. సో వీళ్ళు 18వ ఈసారి పెడుతున్నారు. సో ప్రతి ఏటా కూడా దీనికి సంబంధించి విగ్రహ ఎత్తును పెంచుకుంటూనే వస్తున్నారు. సో ఈసారి 54 అడుగుల ఎత్తు అయితే పెట్టారు. సో ఈ విగ్రహాన్ని చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో వస్తారనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. హైదరాబాద్ అనగానే ఖైరతాబాద్ గుర్తొస్తుంది ప్రధానంగా, కానీ ఈసారి కొత్తపేట మోహన్ నగర్ లో కూడా ఈ స్థాయి వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ 18 ఏళ్ల నుంచి ఇంత భారీ వినాయకుడిని పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం గాజువాక వెళదాం. తెలుగు రాష్ట్రాల్లోనే 89 అడుగులతో అతిపెద్ద భారీ గణనాథుడిని ఏర్పాటు చేశారు ఉత్సవ కమిటీ సభ్యులు. అక్కడ 23 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకోనున్నాడు గణేశుడు. పర్యావరణానికి ఇబ్బంది లేకుండా గణేష్ విగ్రహాన్ని తయారు చేశామని చెప్తున్నారు నిర్వాహకులు. తాజా సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. ఎట్లాంటి వాతావరణం ఉంది పండగకు ముందు రోజు విశాఖలో? ఈసారి వినాయక చవితి ఉత్సవాలు ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు? అనుశ్రీ, విశాఖ నగరంలో వినాయక చవితి వేడుకలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం తొలి పూజ అందుకునేందుకు భారీ గణనాథులు కొలువై ఉన్నారు. వర్షం పడుతున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా ప్రజలంతా కూడా వినాయక చవితి వేడుకలకు దూరం కావాలనుకోవడం లేదు. ఎందుకంటే వినాయక చవితి సమయంలో కూడా భారీ వర్షాలు పడతాయనేది కూడా ప్రజలందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలోనే వర్షం పడుతున్నప్పటికీ కూడా మార్కెట్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాయి. రేపటికి కావలసిన పూజ సామాగ్రిని అన్నింటినీ కూడా ఈ రోజే కొనుగోలు చేశారు. ప్రస్తుతం మనం గాజువాకలో ఉన్నాము. గాజువాకలో 2 తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. 89 అడుగులతోని ఈ విగ్రహాన్ని ఇక్కడ తయారు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. చెప్పండి, ఇంత పెద్ద వినాయకుని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? అసలు పర్యావరణానికి ఈ విగ్రహంతో ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. గత 8 సంవత్సరాల నుంచి కూడా గాజువాక లంకా మైదానంలో భారీ ఎత్తున మేము గణేశోత్సవాలు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము ఎప్పుడు గడ్డి, మట్టి,
జింకమట్టి గంగా మట్టితోనే స్వామివారి విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా తయారు చేసాం. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 117 అడుగులతో భారీ రికార్డు చేయడం జరిగింది. అది మన నిలబడి ఉన్న వినాయకుడిని అనంత పంచముఖ గణపతిని పెట్టడం జరిగింది. ఈసారి మన కూర్చున్న శ్రీ మహా ఉచ్చిష్ట గణపతి స్వామివారి విగ్రహం పెట్టడం వల్ల ఇది వెడల్పు బాగా ఎక్కువగా వచ్చింది. అందుకని 89 అడుగులకు మళ్ళీ పెట్టడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా మేము రికార్డు స్థాయిలో విగ్రహాన్ని నిలుపుకున్నాం. అదేవిధంగా ఈసారి ప్రత్యేకంగా గతంలో అనంత పద్మనాభ స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వామివారిని దర్శించిన వెంటనే అనంత పద్మనాభ స్వామి చూశారు. ఈసారి మన స్వామివారిని దర్శించిన వెంటనే అయోధ్య రాముల వారి విగ్రహాన్ని కూడా సుమారు 1 టన్ను చాక్లెట్తో స్వామివారి విగ్రహం కూడా తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహం 23 రోజుల పాటు భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. రేపు ఉదయం 11:25 నిమిషాలకి స్వామివారి మొదటి పూజ అందుకొని ఉన్నారు. రేపు పూజ అయిన అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి భక్తులందరికీ బార్కెట్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి భక్తులందరికీ కూడా దర్శనం ప్రవేశపెట్టనున్నాం. ఈ విగ్రహాన్ని ఎక్కడి నుండి వచ్చిన తయారు చేశారు? మన రాష్ట్రానికి సంబంధించిన వారు లేదంటే వేరే రాష్ట్రం నుండి రప్పించి విగ్రహం తయారు చేశారు? ఇది మొత్తం వెస్ట్ బెంగాల్కి చెందిన 26 మంది కళాకారులు సుమారు 2 నెలల పాటు తయారు చేశారండి. దీనికి మెయిన్ వచ్చిన కళాకారుడు మన తెలంగాణకు చెందిన కొత్తకొండ నగేష్ గారి బృందం. ఇదంతా కూడా వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ మనకి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి తయారు చేస్తుంటారండి. ఇదంతా కూడా ఇప్పుడు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బయట ఎటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు? ఎలాంటి భారీ గేట్లు ఏర్పాటు చేశారు? మనకి ఎవ్రీ ఇయర్ ఉన్నట్టు బార్కెట్ సిస్టమ్ కానీ పార్కింగ్ సిస్టమ్ కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా సహకరిస్తారు. వాళ్ళ బందోబస్తు కూడా చాలా మాకు సాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా 20 మందిని పెట్టడం జరుగుతుంది. పార్కింగ్లో కావచ్చు, లైన్స్లో కావచ్చు, వాళ్ళకి ఆర్గనైజ్ చేసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం అయ్యేలాగా ఒక 5 మినిట్స్లో దర్శనం అయ్యేలాగా ఏర్పాట్లు కూడా చేసామండి. అంటే 23వ రోజునే స్వామివారి నిమజ్జనం ఉంటుందా లేదంటే తర్వాత ఎప్పుడైనా టైం తీసుకుంటారా? లేదండి, 23వ రోజున ఉంటుంది స్వామివారి నిమజ్జనం కూడా. ఈసారి ప్రతి సంవత్సరంలాగే కృష్ణా గోదావరి జలాలతో స్వామివారికి మొదట అభిషేకం చేసి పాలు పంచామృతాలతో అభిషేకం చేసిన అనంతరం స్వామివారికి ఫైర్ ఇంజిన్ సాయంతో ఇక్కడే నిమజ్జనం చేయడం జరుగుతుంది. నిమజ్జనం చేసిన మట్టిని కూడా భక్తులకు అందజేయడం జరుగుతుందండి. అంటే చాలా చోట్ల విగ్రహాలు పెడతారు. అతిపెద్ద విగ్రహాలని గాజువాకలో పెట్టాలనే ఆలోచన మీకు ఏ విధంగా? అది గతం నుంచి గాజువాకలో అంటే మనం 2014లో 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అక్కడ మనకి ఖైరతాబాద్ వినాయకుడు తెలంగాణలో ఎంత ఫేమస్, గాజువాక గణనాథుడు కూడా అంతే ఫేమస్ అవ్వాలనే ఆలోచనతో మేము ఈ విగ్రహం పెట్టడం జరుగుతుందండి. రైట్, థ్యాంక్ యూ నాయుడు. అది విశాఖ గాజువాకలో ఉన్న వాతావరణం. ప్రస్తుతం వరంగల్ వెళ్దాం. వరంగల్లో వాడవాడన గణనాథుని విగ్రహాలు కొలువు తీరిన పరిస్థితి. మరి రేపు పండగ నేపథ్యంలో ఎట్లాంటి వాతావరణం ఉంది? మార్కెట్ నుంచి మరిన్ని అప్డేట్స్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి. శ్రీధర్, ఎట్లా కనిపిస్తోంది వాతావరణం పండగ నేపథ్యంలో? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వినాయకులను ప్రతిష్ఠించడానికి అందరూ కూడా వినాయకులను తీసుకెళ్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోనే ఈ భద్రకాళి ఆలయం ప్రాంతం అంతా కూడా ఒక హబ్గా ఉంటుంది వినాయకుల నిమజ్జనం. ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. దాదాపు 1 ఇయర్ నుంచి కూడా విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తున్నారు. గణపతి ఏదైతే నిమజ్జనం తర్వాత తెల్లవారు నుండే 1 ఇయర్ పాటు కూడా అతిపెద్ద విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తుంటారు. మనం చూడొచ్చు, దాదాపు 100లాది విగ్రహాలు ఇక్కడే ఉన్నాయి. దాదాపు 10 ఫీట్ల ఎత్తు నుంచి 30 ఫీట్ల ఎత్తు వరకు కూడా విగ్రహాలు ఇక్కడ చేస్తారు. దాదాపు 100లాది కార్మికులు ఇక్కడే ఉంటూ దాదాపు సంవత్సరం పొడుగుతా కూడా అద్భుతమైన వినాయకులను కూడా తయారు చేస్తారు. వివిధ రూపాల్లో ఉన్న వినాయకులను తయారు చేస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 6,000కు పైగా ఉమ్మడి విగ్రహాలు, పెద్ద విగ్రహాలు ఇక్కడి నుంచి తీసుకెళ్తుంటారు. ఈరోజు ఉదయం నుంచే డప్పు వాయిద్యాలతోటి, బాంబులతోటి, అదేవిధంగా డ్యాన్సులు వేస్తూ, నృత్యాలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలు కూడా వినాయకులు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రేపు ఉదయం నుంచి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇదే వాతావరణం ఇక్కడ కనిపిస్తుంటుంది. ఈసారి మండపాలకు గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం విద్యుత్ కూడా ఉచితంగా ఇవ్వడం కూడా వినాయక ఉత్సవాల సమితిలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఉచితంగా విద్యుత్ ఉండడంతో భారం తగ్గినట్టు అవుతుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రేటర్ పరిధిలో 24 చోట్ల నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించిన చెరువుల దగ్గర కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. చెరువులో ఉన్న పూడిక కూడా తీసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి వినాయకులు తీసుకెళ్తున్న పరిస్థితి. ఈసారి మాత్రం వరంగల్లో ఖైరతాబాద్ లాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. అది మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఒక భక్తుడు భావించి భద్రకాళి ఉత్సవ కమిటీ పేరుతో సంజయ్ అనే ఒక భక్తుడు 40 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానంతా కూడా గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న పర్యావరణ ఇష్టపడే వాళ్ళు కానీ అదేవిధంగా భక్తులు కూడా చాలామంది ఇష్టంగా చూస్తున్నారు. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడే విధంగా 40 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా కొన్ని స్కూల్స్ కూడా దాదాపు
మట్టి విగ్రహాలను ఉచితంగా ఇస్తున్నాయి. ఈసారి మట్టి విగ్రహాలు ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేయడానికి మంచిగా ఉంటుంది. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడే విధంగా గతంలో చూసినట్టయితే ఎక్కువ మొత్తంలో భూమికి సంబంధించిన విషయాలలో విపరీతమైన వానలు పడడం కానీ, వర్షం పడడం, ఎండలు కొట్టడం కానీ ఇవన్నీ కూడా ప్రకృతిని కాపాడే విధంగా ఉండాలి. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నుంచి సంబంధించిన వినాయకులను దూరం చేసుకోవాలి, మట్టి విగ్రహాలను తప్పించాలని చెప్పేసి కొంతమంది స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే పీస్ కమిటీల సమావేశం జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పరంగా కానీ లేకపోతే విగ్రహాలు 9 రోజులు నిమజ్జనం సంబంధించిన నవరాత్రుల సంబంధంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసే విధంగా ఇటు పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో కూడా వరంగల్ గ్రేటర్ పరిధిలో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రేపు ఉదయం వరకు కూడా తెల్లవారుజాము ఇప్పటికే దాదాపు 60% విగ్రహాలు తమ మండపాలకు తీసుకెళ్లారు. మరికొన్ని విగ్రహాలు కూడా అక్కడ తీసుకెళ్ళి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం ఈ 40 అడుగుల విగ్రహం మాత్రం అందరినీ ఆకర్షించేస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.